ఏమండి? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? విమోచన కాలంలో ఉన్నాం. అంటే ఇప్పుడు నడుస్తున్న కాలం ఏంటంటే విమోచన కాలం. ఇప్పుడు విమోచన కాలం అంటే మీరు 1977 నుంచి 2025 వరకు మీరు చూస్తే నలభై 48 సంవత్సరాల నుంచి విమోచన కాలం నడుస్తుంది. ఇప్పుడు వరకు కూడా 48 సంవత్సరాల నుంచి విమోచన కాలంలో మనం ఉన్నాం. ప్రవక్త యొక్క లెక్కల ప్రకారం వీర్యము దాని వర్తమానం గుర్తించుము అనే మెసేజ్ లో లవోదికీయ సంఘకాలం 1977 ముగిసిపోయింది. అందుకే ఈ కాలం ప్రవర్తన అన్నారు 77తో ఎత్తబడిపోతున్నాడు. ఎత్తబడిపోతేమో 77తో నేను ఊహిస్తున్నాను అన్నాడు. దాన్ని సంఘశాఖలు పట్టుకుని ఏమన్నా తెలుసండి, ఆయన అబద్ధ ప్రవర్త 77తో ఎత్తబడిపోతుందని చెప్పాడు. అని ఆ మాట జరగలేదు కనుక ఆయన తప్పుడు ప్రవర్త అబద్ధ ప్రవర్త అన్నారు. అయితే యాక్చువల్ గా ప్రవక్త యొక్క లెక్కలు ఏంటంటే ఆయన ఆలోచించిన విధానం ఏంటంటే 1977తో లవోదికీయ సంఘకాలం ముగిసింది. అక్కడ లవోదికీయ సంఘకాలం క్లోజ్ అయిపోయాయి. 7 సంఘకాలాలు ఎక్కడ క్లోజ్ అయినాయి అంటే 1977తో క్లోజ్ అయినాయి. హల్లెలూయా. ఇక్కడ 50 రోజులు పెంతుకొస్తు ముగి 7 విశ్రాంతి దినాలు ఎప్పుడైతే ముగిస్తాయో అప్పుడు పెంతుకొస్తు వస్తుంది. అవునండి, 7 49 రోజులు అయిపోయిన తర్వాత 7 విశ్రాంతి దినాలు అయిపోయిన తర్వాత పెంతుకొస్తు వస్తారు. పెంతుకొస్తు వచ్చిందంటే ఇక్కడ విడుదల సమయం. అక్కడ 120 మంది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు. అయితే ఇప్పుడు 7 సంఘకాలాలు ఎప్పుడుతో ముగించబడ్డాయంటే 1977తో ముగించబడ్డాయి. 1977తో ముగించబడిన తర్వాత 1978 నుంచి 2025 వరకు 25 వరకు అంటే 48 సంవత్సరాల నుంచి పెంతుకొస్తు ఉద్యోగం అన్యజనుల్లో జరుగుతుంది. హల్లెలూయా. అన్యజనుల్లో పెంతుకొస్తు ఉద్యోగం జరుగుతుందంటే ఇప్పుడు మనము ఆ పెంతుకొస్తు యొక్క నిజమైన ఉద్యోగంలో ఉన్నాం. అంటే అపోస్తులు 12 మంది మేడగదిలో ఎలాగైతే మోకరించి వాళ్ళు ప్రార్థించి 10 రోజుల ఉపవాసం ఉండి వాళ్ళు కనిపెట్టుకుని ప్రార్థించారో సేమ్ అదే లైనేజ్ లో ఇప్పుడు మనకు అవకాశము దేవుడు ఇచ్చాడు. ఏమే హల్లెలూయా. అంటే పెంతుకొస్తు పరిశుద్ధాత్మ బాప్తిజం వారు పొందుకున్నట్లుగా ఈ రోజు అన్యజనులకు 48 సంవత్సరాల నుంచి విమోచన కాలం మొదలై విమోచన పొందుకోవడానికి దేవుడు ప్రణాళిక రచించి నడిపిస్తా ఉన్నాడు. ఏమే హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందన్న మనం చూడాలి. దేవుడు ఖచ్చితంగా మనకు ఎవరైనా సమయం అది విమోచన కాలం మనకు జరుగుతూ ఉంది. మీకు తెలుసు విమోచన అంటే మీకు చెప్పాను. విమోచన అంటే ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి పొందుకోవడమే విమోచన ఏమది. నూతన ఏదేదో ప్రవేశించడం ఏమది. అక్కడ మనము స్వాస్థ్యం